జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో మహాలయ పక్షాలలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. మహత్ అలం యాతీతి మహాలయ అన్నారు. అంటే కుమారులు ఇచ్చేటటువంటి తర్పణాలతో చాలినంత తృప్తిని పొంది పితృదేవతలు ఉన్నత లోకాలు చేరే రోజులు కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అనే పేరుతో పిలుస్తారు. భాద్రపద మాసంలో బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అంటారు. దీన్నే పితృపక్షం అంటారు. ఈ పితృపక్షంలో మీ పితృదేవతలు ఏ తిథి రోజైతే పరమపదించారో ఆ తిథి రోజు పితృదేవతల పేరిట తర్పణాలు ఇవ్వటము, పిండ ప్రదానాలు నిర్వహించటము, పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వటం, అన్నదానం చేయటం, పితృదేవతల పేరిట గోసేవ చేయటం, ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా పితృదేవతలు ఉన్నత లోకాలు చేరతారు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మహాలయ పక్షాల్లో పితృదేవతలను స్మరించుకుంటూ ఇంటి యజమాని ప్రతిరోజు దక్షిణ దిక్కు వైపు పితృదేవతల చిత్రపటాలు ఏర్పాటు చేసి ఆ చిత్రపటాల దగ్గర వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల చిత్రపటాలు దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకున్నప్పుడు పరమపదించినటువంటి ముత్తాత, తాత, తండ్రి ఈ ముగ్గురికి ప్రీతి కలిగే విధంగా 3 సార్లు తర్పణం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే పితృతర్పణాలు ఇచ్చేటప్పుడు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువాన్ జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అనే శ్లోకం చదువుకుంటూ పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువాన్ అంటే చీమ నుంచి బ్రహ్మాండం వరకు సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తర్పణం వల్ల ప్రీతి చెందాలి. జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అంటే 3 సార్లు నేను తర్పణం ఇస్తున్నాను, ఈ తర్పణం వల్ల అందరూ సంతసించాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. పరమపదించిన ముత్తాత, పరమపదించిన తాత, పరమపదించిన తండ్రి ఈ ముగ్గురి పేర్లను స్మరించుకుంటూ 3 సార్లు తర్పణమిస్తూ ఈ శ్లోకం చదువుకున్నట్లయితే సృష్టిలో ఉన్నటువంటి సమస్త పితృదేవతలు కూడా ఉన్నత లోకాలకు చేరతారు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో నాగరఖండంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి మహాలయ పక్షాల సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. మహాలయ పక్షాల్లో ఎవరూ కూడా నూతన వస్త్రాలు కొనుగోలు చేయరాదు. మహాలయ పక్షాల్లో గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు విడిచిపెట్టరాదు. మహాలయ పక్షంలో పితృకార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే క్షురకర్మలు చేయించుకోరాదని ఈ మహాలయ పక్ష నియమాలను గురించి మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. మహాలయ పక్షాల సందర్భంగా రుచి అనే ప్రజాపతి రచించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పితృదేవతా స్తోత్రాన్ని స్మరిస్తూ ఆ స్తోత్రాన్ని పఠిస్తూ పితృకార్యాలు నిర్వహించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం, లేదా పితృకార్యం చేసేటప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పఠించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మహాలయ పక్షాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో ఉన్నటువంటి పితృదోషాలను ఎలా గుర్తించాలో, పితృదోషాలు ఉన్నప్పుడు ఆ పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన సులభమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. హిందూయిజంకి స్టడీ మెటీరియల్ తయారు చేశాడు ఆయన. అందులో శైవ వైష్ణవాది భేదముల్లో అంతా కలిపి సనాతన ధర్మం అని చక్కగా చెప్తూ మహానుభావుడు ఇప్పుడు హిమాలయన్ అకాడమీ చేస్తున్న సేవ ఎంతో గొప్పగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం మీద సెమినార్స్ నిర్వహిస్తూ అమెరికాలో కూడా ఎవరైనా హిందూ మతం అవగాహన లేకపోతే అక్కడికి వెళ్ళి కాలేజీల్లో వాటికి వెళ్ళి పాఠాలు చెప్తున్నారండి ఆ స్టూడెంట్స్ అక్కడ. అది గొప్ప విషయం. అంత చేసి ఆయన ఒక ఉద్యమం నడుపుతున్నాడు హిమాలయన్ అకాడమీ. పెద్దవాడయ్యాడు ఆయన, తర్వాత పరమవదించాడు. తర్వాత ఆయన శిష్య పరంపర ఇప్పటికి కొనసాగుతుంది. అందరూ పాశ్చాత్యులే కానీ వాళ్ళ శైవ సంప్రదాయంలో దీక్ష స్వీకరించిన వాళ్ళు. ఇప్పుడు బోధినాథ వేలన్ అని ఆయన పీఠాన్ని నిర్వహిస్తున్నాడు, అధిష్టానాన్ని.
ముందు అక్కడ ఈ శివాసుబ్రహ్మణ్యం గారు వెళ్ళి గణపతిని ఇచ్చారట. ఆ గణపతిని ఆరాధన చేయగా తర్వాత ఆలయ నిర్మాణమైంది. చూడండి ఇక్కడ ఆ మహానుభావుడు ఈ గణపతి మీద పరిశోధనతో ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు శివాసుబ్రహ్మణ్యం, లవ్వింగ్ గణేష. లవ్వింగ్ గణేష నేను ఇంగ్లీష్లో చెప్పాను కూడా బాగా అర్థమై ఉంటుంది. ప్రియమైన గణపతి, అంత మంచిది. ప్రేమస్వరూపుడైన గణపతి. ఒక్క మాటలో చెప్పాలండి, గణపతి అంటే ప్రేమస్వరూపుడు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఆనందం. మన ఆనందాన్ని ప్రేమిస్తాం, అంతే కదా. ఆనందం లేని దాన్ని వాడు ప్రేమిస్తాడండి? ఆనందాన్నే ప్రేమిస్తాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే ఆయన. అస్థి భాతి ప్రియం అన్నారు. ఆ ప్రేమస్వరూపుడు ఏం పెట్టాడు? లవింగ్ గణేష అని పెట్టి ఈ పేపర్లోంచి సేకరించినవన్నీ ఫోటోలు అందు వేశాడు. వేసి రాస్తాడు, ఇది బ్రహ్మాండంలో జరిగిన అద్భుతం. ఆయన వ్యాఖ్యానించాడు. ఒక్కొక్కప్పుడు దేవతా శక్తులు లోకంలో ఒక మహిమను చూపిస్తాయి. అది ఒక్కొక్కప్పుడు ఉపాసకులకు మాత్రమే చూపిస్తాయి, అది వాళ్ళకే తెలుస్తాయి. ఒక్కొక్కప్పుడు సమూహంలో కూడా చూపిస్తాయి ఒక కాలంలో. ఎందుకంటే కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించగానే సభలో ఆశ్చర్యపోయారు కొంతమంది, చూడలేకపోయారు కొంతమంది, చూసామన్న వాడిని ఎగతాళి చేసిన వాడు కొంతమంది. అవునా లేదా? దుర్యోధనాలు చూడలేకపోయారు, భీష్మాదులు చూడగలిగారు. నమ్మకం ఉండి చూడలేను, కళ్ళు లేవంటే నన్ను చూడగలిగే కన్నిస్తున్నాడు ధృతరాష్ట్రుడికి. దుర్యోధను చూడలేదు. విశ్వరూప ఉపసంహరించాక దుర్యోధను కళ్ళు వచ్చాయి. అప్పుడు ఏమన్నాడు? ఇదంతా అబద్ధం, ఈ తాతలు ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఏదో కనబడితే అదే విశ్వరూపం అనుకున్నారని అన్నాడు. దుర్యోధన జాతి అలాగే ఉంటుంది. ఏం చేస్తాం ఇక్కడ? వాళ్ళు అలాగే ఉంటారండి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆయన పరిశోధన చేసి గణపతి ప్రేమదేవుడు, ప్రేమస్వరూపుడు, ఆనందస్వరూపుడు గణపతి అని రాశాడు. కానీ చిత్రం ఏంటంటే వేదాంతాల్లో ఆనందాత్మ గణేశోయం అని మాట ఉన్నది. గణపతి అంటేనే ఆనంద స్వరూపుడు. చూసారా? అది ఎక్కడో శాస్త్రాల్లో ఉన్న మాట ఆయనకి ఎంత చక్కగా స్ఫురించిందో గణపతి స్ఫురింపజేశాడు. ఇలా గణపతి ఎక్స్పీరియన్సెస్ని, గణపతి ఆరాధనని చెప్పి మీరందరూ ముందు గణపతిని ఆరాధించండి, తరించిపోతారని చెప్పాడండి. ఎంత అద్భుతమైన అంశం. కనుక మీరు ఏ దేవత అనుగ్రహం కావాలన్నా ముందు గణపతి అనుగ్రహం కావాలి. నా గణపతే దేవత అనుకున్నా గణపతే. కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఏ దేవత భక్తులు అయితే వాళ్ళని కొడుచుకో, కానీ ముందు గణపతిని కొడుచుకో అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? గణపతి ముఖ్య దైవం, ప్రథమ దైవం, ప్రధాన దైవం. కనుక నువ్వు ఏ దేవత ఉపాసకుడివైనా గణపతిని విస్మరించకు, ఎందుకంటే ప్రధానం ఆయనే అని చెప్పారు. లేదండి నాకు గణపతే ఇష్టదైవం అంటే ఇంకా బాధే లేదు, రెండిటికి ఆయనే. ఈ విధంగా గణపతి ఉపాసన మనం చెప్తూ ఉంటే మన భారతదేశంలో చరిత్రలో కూడా చాలా చెప్పచ్చు. కానీ నేను చరిత్ర కంటే వేద పురాణముల్లో ఉన్న గణపతిని చెప్పాలి కదా. దాని మీద నమ్మకం కలగాలంటే ఈ చరిత్రలు కూడా చెప్పాలి కదా, రెండూ కావాలి. తమిళనాట కొంతకాలం క్రితం అవ్వయ్యారను మహాభక్తురాలు ఉండేవారు, వృద్ధురాలు, సామాన్యం కాదు. స్వామి అనుగ్రహం కోసం ఆవిడ కావాలని వార్ధక్యం తెచ్చుకుంది శరీరానికి. ఇది యవ్వనంతో ఉన్న స్త్రీ ఏకాంతంగా సంచరిస్తూ ఉంటే లోకంలో ఎవరు హర్షించరు. కానీ వృద్ధాప్యాన్ని తీసుకుని యోగశక్తితో మహాభక్తురాలు ఆమె రచించిన తమిళ గీతాలు ఇప్పటికీ తమిళ భక్తులు పాడుకుంటుంటారు. అంత మంత్రాలు లాంటి గీతాలు రచించింది ఆ మహాగణపతికి భక్తురాలు. శివుడు శక్తి కూడా అనుగ్రహించారు. కుమారస్వామి ఆమె పట్ల ప్రత్యేకమైన వాత్సల్యం కలిగి ఉన్నాడు. కుమారస్వామి దర్శనం కూడా పొందింది. ఆమె ఒకప్పుడు గణపతిని పూజించుకుంటుంది. పూజించుకుంటుంటే కొందరు యోగులు వచ్చారు అక్కడికి అవ్వయ్యారుని చూడడానికి. అవ్వ అంటేనే మన తెలుగు మాట్లాగానే అవ్వయ్యారు అంటే అవ్వగారు. ఆవిడ చూడడానికి వచ్చి, అమ్మ మేమందరం కైలాసానికి వెళుతున్నా, నువ్వు వస్తావా అన్నారు. నేనే కైలాసానికి వెళ్ళను, నాకు ఈ గణపతి చాలు అన్నది ఆవిడ. గణపతి మీద ప్రేమతో కొలుచుకుంటుంది. సరే అని యోగులు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికల్లా అక్కడ వాళ్ళకి అవ్వయ్యారు కనబడింది. ఎక్కడ? కైలాసంలో. నువ్వు ఎలాగొచ్చావమ్మా ఇక్కడికి, మాతో రానన్నావే? ఒకవేళ మేము యోగులు యోగశక్తితో వస్తేనే ఇంత టైం పట్టింది, మాకంటే ముందు నువ్వు వచ్చేసావు, ఎలా వచ్చావన్నారు. నాకేమీ తెలియదు, నేను కైలాసానికి రాను, మా స్వామి ఎక్కడంటే అక్కడే ఉంటానని గణపతి దగ్గర ఉన్నాను. మీరు వెళ్ళిన తర్వాత ముచ్చటపడి తొండంతో చుట్టూ నన్ను ఇక్కడ పెట్టాడండి. ఇది ప్రసిద్ధిగా ఉన్నది. అంటే గణపతిని పట్టుకుంటే తొండంతో చుట్టి వాళ్ళ అమ్మా నాన్న ఒళ్ళో పెడతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మా నాన్న కలిస్తేనే శివశక్తి ఐక్య రూపిణి. ఆ అమ్మ సన్నిధికి వెళ్ళాలంటే గణపతి అనుగ్రహం కావలసిందే. అసలు ఆయన ఎవరు? వాళ్ళిద్దరు ఏకరూపమే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇప్పుడు ప్రణవస్వరూపుడు అనే దానికి మనం ప్రతిపాదన చేసుకుంటూ ఎలా ఓంకార రూపుడయ్యాడు అనే దానికి ముందు ఉపనిషత్ ప్రమాణం చూసుకుందాం. అలా వచ్చాం మనం ఇప్పుడు. ఉపనిషత్తుల్లో ఎన్ని ఉపనిషత్తులు చెప్పుకున్నాం. గణేశ తాపిని ఉపనిషత్తు, ఇది 9 అధ్యాయాల గ్రంథం. పూర్వ తాపిని ఉత్తర తాపిని అనే భాగములతో. ఇది కాకుండా వల్లభేశ ఉపనిషత్తును ఉపనిషత్తు ఉంది. ఇందులో మహాగణపతి లేదా వల్లభ గణపతి మంత్ర విశేషాలతో, వల్లభ అంటే ఎవరు, గణపతి అంటే ఏమిటి, మంత్రం ఎలా చెయ్యాలి, ఈ విషయములన్నీ
కశ్యప ప్రజాపతి అనేటువంటి వాడు మరీచనే తన తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి బోధ అంతా అందులో కనబడుతుంది. అదొక విశేషం, వల్లభేషోపనిషత్తు. ఇది కాకుండా మరొకటి హేరంబోపనిషత్తును మరొకటి ఉన్నది. ఈ హేరంబోపనిషత్తు శివుడు పార్వతికి చెప్పిన ఉపనిషత్తు. అది అత్యద్భుతమైన ఒక ఉపనిషత్తు. ఈ గణపతి అధర్వశీర్షమని మళ్ళీ చెప్పుకున్నాం. అధర్వశీర్ష ఉపనిషత్తు అది ఉపాసనా పరంగా దానికి అనేక రకాల ప్రయోగాలు కూడా ఉన్నాయి. అంటే దాన్ని హోమంలో వినియోగించడం, పారాయణ చేయడం, మనకు చేయడం చేత కాకపోతే చేతనైన వాళ్ళ చేత చేయించుకోవడం, ఇవన్నీ గణపతి అధర్వశీర్ష ప్రయోగాలు. అది అధర్వవేద మంత్ర సంబంధమైనవి అందులో కనబడుతుంది. ఇన్ని ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తాపినీయ ఉపనిషత్తులోకి వెళదాం. తాపినీయ ఉపనిషత్తులో మంత్రములు కొన్ని చెప్తున్నాం. మొత్తం తాపినీయ ఉపనిషత్తు వ్యాఖ్యానం ఇందులో లేదు. అదే చెప్పుకుంటూ ఉపనిషత్ గణపతి అని వేరే చెప్పుకోవాలి. తాపినీయ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, పరబ్రహ్మ సంకల్పం చేత బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఏ విధంగా విఘ్నాలు తొలగాయో చెప్పుకున్నాం. ఆ విషయాన్ని ఉపనిషత్ ప్రమాణంతో చెప్పుకుంటున్నాం. సతూష్ణీం మనసా ధ్యాయన్, ఆయన మౌనంగా మనస్సుతో ధ్యానిస్తూ ఉంటే, సహ అపశ్యదాత్మనాత్మానం, సహ అపశ్యత్ ఆత్మనా ఆత్మానం. ఈ మాటలు జాగ్రత్తగా విన్నాము. ఉపనిషత్తు అంటే తేలిక. అతడు తనని తాను చూసుకున్నాడు, తనని తాను తన చేత చూసుకున్నాడు. జాగ్రత్తగా విన్నారా? తనని అంటే హిమ్సెల్ఫ్. ఎవరి వల్ల? బై హిమ్సెల్ఫ్. తన చేత తనను చూసేట. తన చేత అంటే ఆత్మచేత ఆత్మను చూశాడు. ఆత్మరూపుడైన భగవంతుడి చేత ఆత్మ సాక్షాత్కారం పొందాడనే మాట ఇక్కడ. ఇది చెప్తూ అప్పుడు తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత్, తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత్. అప్పుడు ఓం అనే ధ్వని బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఆ వచ్చినది సవై గజాకార అని ఎప్పుడైనా ఒకరికి చెప్పేటప్పుడు శాస్త్ర ప్రమాణం చూపించి చెప్పాలి. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భాద్రపద మాసంలో శుద్ధపక్షం దేవతలకు, బహుళపక్షం పితృదేవతలకు చాలా ప్రీతికరమైందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు కూడా 15 రోజుల పాటు కూడా కాలాన్ని మహాలయ పక్షం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 15 రోజులు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా పితృదేవతలకు తర్పణాలు వదలటం, శ్రాద్ధ విధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయటం, ఆచరించటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి శాస్త్రం. ఈ పక్షంలో ఈ రకమైనటువంటి విధులను నిర్వహించడం వలన గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభ్యపడుతుందని, ఈ విధంగా 15 రోజులు కూడా విధులను నిర్వహించాలని చెప్పబడుతూ ఉన్నా అందుకు వీలు లేనటువంటి వారు తమ పితృదేవతలు ఏ తిథి నాడైతే పరమపదించారో ఈ యొక్క పక్షంలోని ఆ తిథి నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని, ఈ విధంగా నిర్వహించడంతో పాటు మహాలయ అమావాస్య నాడు అందరూ కూడా శ్రాద్ధ విధులను నిర్వహించాలని, కనీసం తర్పణాలైనా సరే చేసి తీరాలని చెప్పేసి, దానివల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం అన్నమాట. అందుచేత మాలయ పక్షాల్లో అమావాస్య తిథికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఉంది. ఈ తిథుల్లో ఏ తిథైనా సరే పితృదేవతలకు తర్పణాలు విడవడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం అనేటువంటి సనాతన సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్లయితే వంశీకుల యొక్క అనుగ్రహం మనకు కలిగి మన వంశము వృద్ధిలోకి వస్తుంది.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 21 నిమిషాలకు. తిథి పాడ్యమి రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 7 గంటల 59 నిమిషాల వరకు, వర్జం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుంచి మరునాడు ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 27 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 54 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుంచి 2 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మహాలయపక్ష ప్రారంభం. మహాలయపక్షం అంతా పితృదేవతలను ఆరాధించుకోవడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పటి నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజు చేయడం మంచిదన్నమాట. అలాగే చండికా గౌరీ వ్రతం ఆచరించడం వలన సౌభాగ్యం సిద్ధిస్తుంది. నిన్న గ్రహణం సంభవించింది కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేయకూడదండి. దీన్ని కనుమ అంటారు. సంక్రాంతికి మరునాడు కనుమ, అలాగనే గ్రహణానికి మరునాడు కనుమ. నేటి ఆణిమత్యాలు. నీవు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. పరమేశ్వరుడికి పర్యాయ పదం చెట్టు. స్వయంభూ తనంత తాను పుట్టేది మరణము లేనిది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తి కూర్చున్నాడు. అది కారణం. అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానం చెప్పేటప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటారు. మీరు చూడండి, నేను మీకు ఈ తత్వాన్ని విచారణ చేసేటప్పుడు మీతో ఒక మాట నేను మనవి చేస్తాను. శ్రీ మహావిష్ణువుకి కొన్ని పేర్లున్నాయి. క్షీరాబ్ధిశయనుడు, శ్రీరంగశాయి అని పేర్లు ఆయనకి. క్షీరాబ్ధిశయనుడు అంటే ఆ పాలకడలు ఎందు పడుకుంటాడు. శేషసాయి, శేషశయనంలో పడుకుంటాడు పాము మీద. అలాగే శ్రీరంగశాయి, శ్రీరంగశయనం, శ్రీరంగంలో పడుకుంటాడు విమానంలోని. ఇలా పడుకున్నటువంటి విష్ణువు మీకు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని ఒక్కదాన్ని ఇస్తాడు. క్షీరాబ్ధిశయనంలో ఉన్నవాడు కానీ, శ్రీరంగశయనంలో ఉన్నవాడు కానీ, శేషశయనంలో ఉన్నవాడు కానీ మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తాడు. ఎందుకంటే కదులుతూ ఉంటాడు. కదలకుండా జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి, ఒక్క మర్రాకు మీదే పడుకుంటాడు, మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు. విష్ణువైనా శివుడైనా అంతే. ఆ చెట్టు లక్షణం అది. అందుకే మీరు చూడండి, అదే శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. మార్కండేయుడి ఆయుర్దాయం అటువంటిది. మొత్తం లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోయి కట్టిక చీకటి అయిపోయింది, నీటితో నిండిపోయి ఒక్క మార్కండేయుడు మిగిలిపోయాడు. అరే ఇప్పుడు పరబ్రహ్మం ఏం చేస్తుంటుందిరా చూడాలనుకున్నాడు. అక్కడే కనబడ్డాడు. ఓ మర్రి కోటి తేలుతోంది నీళ్ల మీద. దాని మీద పడుకుని ఉన్నాడు కృష్ణ భగవానుడు.
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అక్కడ ఇంకా కృష్ణ అనరు, ముకుందం మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. అరే అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది, ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎవరు నువ్వు, ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు. ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళన్నాడు. ఆ పిల్లాడిలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. ఆ లోపల దర్శనమైంది. లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు. అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు, ఎలా వస్తుందో, సృష్టి ఎలా వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, లయం ఎలా అయిపోతుందో, తాను ఎలా ఉంటాడో, తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు. జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటాడు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి ఎడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేమిటో తెలుసా? పాలు ఓడుతుంది. పాలు ఓడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది. మర్రి పాలు దేనికి పనికి వస్తాయో తెలుసా? దేనికి పనికిరావు. మర్రిపాలు దేనికి వాడతారంటే పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రిపాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం వైరాగ్యం రావడం అంటే దానికి సుముహూర్తాలు ఉండవు, అకస్మాత్తుగా వస్తుంది. దిక్కుమాలిన సంసారం అనిపించింది అనుకోండి, అంతే, వాడు ఏమైపోతాడో తెలియదు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుత్తు గురించి మానేస్తాడు. అందుకే జుత్తు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తుంది. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని, పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో, తననికి అలా ఎవరూ పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుత్తుండనివ్వండి, మర్రిపాల చుక్క కానీ పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుత్తు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తి అయిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు. ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్ట అభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాడు. అంటే తండ్రి మాటని నిలబెట్టడానికి అంత దృఢదీక్షతో అరణ్యవాసం చేశాడు. అంత గొప్ప కేశపాశ ఉన్నటువంటి రామచంద్ర ప్రభు. కాబట్టి మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలు, మర్రి కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సు ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమాత్మ జలధార స్వరూపంతో ఊర్ధ్వలోకాల నుంచి క్రింది లోకాలకు ప్రవహించాడు కదా. ఆ ప్రవాహంలో నుంచి ఉమాదేవి సహితుడైనటువంటి మహేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆయనతో పాటు ఔషధీపతి అయినటువంటి సోముడు కూడా ఆవిర్భవించాడు. పైనుంచి ప్రవహిస్తున్నటువంటి జలధార మాహేశ్వరుడి శిరస్సుపై పడి
ఆయనను మాహేశ్వర పదవిలో అభిషేకం చేసింది. అలా అభిషేకం చేయడంతో ఆ జలప్రవాహం నినదించి అంటే శబ్దం చేసింది. నినదించింది కనుక ఆ ప్రవాహానికి నది అని పేరు వచ్చింది. ఆ నది బ్రహ్మలోకం నుంచి మహావేగంతో క్రిందికి తుముకుతూ భూమి దగ్గరకు చేరి అక్కడ ఉన్న పర్వతాలను వేల వేల ముక్కలుగా చీల్చుకుంటూ భూమి మీదికి ప్రవహించింది. అలా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా ప్రవహించడం వల్ల ఆ నదికి గంగా నది అనే పేరు వచ్చింది. గంగా అంటే భూమికి చేరినది అని అర్థం. ఆ గంగా నది 7 పాయలుగా భూమి మీద ప్రవహించింది. ఆ తర్వాత గంగ వేల వేల రూపాలుగా చీలి వేల వేల నదులుగా మారి భూమి మీద ప్రవహించింది. మూల జలధారంలో నుంచి పూర్వం ఉద్భవించిన సోముడు ఈ నదీ జలధారాల ద్వారా వివిధ ప్రాంతాలతో వివిధ ఔషధీ వృక్షాలను మొలిపింపజేసింది. తనే ఆకాశంలో చంద్రరూపంలో ప్రకాశిస్తూ తన అమృత కిరణాల ద్వారా ఆ సస్యజాతి మొత్తాన్ని పోషిస్తున్నాడు. అలాగే ఆ సోముడు తన ఊర్ధ్వ కిరణాల ద్వారా పైనున్న స్వర్గలోకానికి కూడా పుష్టిని కలిగిస్తున్నాడు. ఆ గంగా చంద్రుల ప్రభావం వలన సస్యజాతులు మాత్రమే గాక ఇతర జీవజాతులు కూడా భూమి మీద వృద్ధి చెందుతున్నాయి. వాటిలో మనస్సు ప్రధానంగా గల మానవుల యొక్క క్రియా విశేషాలు కూడా గంగా సోముల ప్రభావం వల్లనే వృద్ధి పొందుతూ ఉన్నాయి. ఎందుకంటే మానవులు తినే ఆహారం ద్వారానే కదా వారి బుద్ధి వికాసం కానీ క్రియా వికాసం కానీ సంభవించేది. ఏ ఆహారం తింటే ఆహారం వస్తుంది బుద్ధి నీకు. తామస్సుతో చేరినటువంటి ఆహారం తిన్నామనుకో తమస్సు బుద్ధి వస్తుంది నీకు. క్రూరమైనటువంటి ఆహారం తింటే క్రూరమైన బుద్ధి వస్తుంది. అదే సాత్వికం తిన్నామనుకోండి సాత్వికం వస్తుంది. అక్కడక్కడే పెట్టాడు బ్రహ్మ మనకు. ఆ బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల్లో నుంచి అక్షరమయమైనటువంటి విద్య అనగా వేదరాశి బయటికి ప్రవహించింది. అదే లోకానికి సత్యాసత్యాలను ధర్మాధర్మాలను ఇతర జ్ఞాన రహస్యాలను ఉపదేశించే గురువు అవుతున్నది కదా. ఆ బ్రహ్మదేవుడిలోని పవిత్రమైన జ్ఞానశక్తే యజ్ఞంగా రూపొందింది. సనాతనమైన ఆ యజ్ఞానికి బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు అనే 4 ప్రధాన అంగాలు ఏర్పడ్డాయి. అటువంటి ఆ యజ్ఞానికి లోకపితామహుడైనటువంటి ఆ బ్రహ్మయే అధిపతిగా ప్రతిష్ఠింపబడ్డాయి. బ్రహ్మముఖాల్లోంచి ఆవిర్భవించిన వేదమే మానవ జాతికి ధర్మాన్ని బోధిస్తుంది. ఆ ధర్మం 4 పాదాలతో ఈ లోకాన్ని ధరిస్తుంది. ఆ పాదాలే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు అనేటువంటి 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలు వేదోక్త విధానంగా ఆచరించబడినట్లయితే మానవులకు స్వర్గ మోక్షాలు 2 సులభంగా లభిస్తాయి. సోమదేవుడే మానవులలో మనోరూపాన్ని పొందుతున్నాడు. ఇలాంటి ఈ మనస్సు న్యాయాన్ని, ధర్మాన్ని ఆశ్రయించినప్పుడు వేదాలు ఆచరణ రూపాన్ని పొంది మానవ లోకంలో శాశ్వతమైన సుస్థితిని అందుకుంటున్నాయి. అది ఎలాగంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు వేదాధ్యయనం చేయటం ద్వారా వేదాలు వృద్ధి పొందుతున్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు తమకు విహితమైన దేవయజ్ఞ, పితృయజ్ఞాదులను చేయటం ద్వారా మేరు శిఖరం మీద ఉన్నటువంటి దేవతలు, పితృదేవతలు, ఋషులు కూడా తృప్తి పొందుతున్నాం. జనమేజయ, నువ్వు నీ మనస్సు ద్వారా ఆ మేరు శిఖరాన్ని దర్శించేందుకు ప్రయత్నం చెయ్యి. నీకు ఇంకొక శరీరం చెప్పాను కదా, యోగ శరీరం, దాంతో చెయ్యి నువ్వు. అదే బ్రహ్మలోకం. దాన్ని పొందేందుకు ప్రయత్నం చేయి. దాన్ని అందుకునేందుకు మహర్షులు తీవ్రమైనటువంటి యోగ సాధన చేస్తూ ఉంటారు. దానికోసం వారు సిద్ధాసనంలో కూర్చుంటారు.
సిద్ధాసనం అంటే నేల మీద కూర్చొని ఒక కాలి మడమను లింగ ప్రదేశం కింద, మరొక కాలి మడమను లింగ ప్రదేశం మీద బిగబట్టి, వెన్నుముకను మెడను నిలువుగా నిలబెట్టి, ఛాతిని కొంచెం ముందుకు వంచి, పలు వరుసలను కొంచెం దూరంగా అనగా ఒకదానికి ఒకటి తగలకుండా నిలబెట్టి, చేతులను నాభి ప్రదేశం దగ్గర ఒకదాని మీద ఒకటిగా పెట్టి, ఇంద్రియాలను లోపలికి ఆకర్షించి, మూర్ధస్థానంలో పరబ్రహ్మను స్థాపించి యోగధారణ చేస్తూ ఉండాలి. ఇది యోగాభ్యాసంలో వస్తుంది మనకు. పూర్వం బ్రహ్మదేవుడు కూడా సర్వలోక సృష్టిని చేయడం కోసం ఇలాంటి యోగధారణ చేశాడు. అందరికీ అబ్బదు యోగధారణ. ఈ యోగ బలం వల్లనే ఆయన విశ్వవ్యాపి అయినటువంటి సృష్టి చేయగలిగాడు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఉత్పత్తి కూడా యోగధారణ ద్వారానే జరిగింది. అది ఎలాగంటే, తేజోమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు తన ఇంద్రియాలన్నిటినీ యోగ బలం చేత ఉపసంహరించి బింబములో నుంచి ప్రతిబింబం ఉదయించినట్లుగా తనలోంచి తానే రెండవ తేజో రూపంగా బయటకు వచ్చాడు. ఆ వచ్చిన తేజో రూపమే బ్రహ్మదేవుడై ఆకాశంలో చంద్రుడిలాగా ప్రకాశించాడు. విధంగా చెప్తున్నారు చూడండి పరమాత్ముడి యొక్క తత్వము, బ్రహ్మ ఎట్లా పుట్టాడు అని. మనకి ఎన్ని మాటలు అది చెప్పినా కూడా జనమేజయుడికి ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం కూడా దీన్ని తెలుసుకుంటున్నాం. ఆది తేజోమూర్తి అయిన మహావిష్ణువు ఆకాశంలో సూర్యమండలం దాకా ప్రకాశించాడు. ఆ మహావిష్ణువే సృష్టిలో విభిన్న వ్యవహారాల నిర్వహణ కోసం జీవాత్మ రూపంతోనూ పరమాత్మ రూపంతోనూ రెండు విధాలు తానే ఉంటాడు కదా. ఇటువంటి ఈ మహావిష్ణువు ప్రతి మానవుడికి భూమధ్య స్థానంలో తేజో రూపంలో ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ ఇంద్రియ పరవశుడై మూఢాత్ముడై ఉన్నటువంటి మానవుడు తనలోనే ప్రకాశిస్తున్న ఈ ప్రత్యక్ష పరబ్రహ్మను అందుకోలేడు. ఈ భూమధ్య జ్యోతిని అందుకోవాలంటే మానవుడు ప్రాణాయామపూర్వకంగా యోగ సాధన చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాలి. మనిషిగా పుట్టిన తర్వాత యోగాభ్యాసం చేయనివాడు మూర్ఖుడు, రాక్షసుడు. వాళ్ళు రాక్షస లోకానికి పోతారు. అందుకని ప్రతి ఒక్కరూ ప్రాణాయామము యోగాభ్యాసం చేయమని ఇక్కడ చెప్తున్నారు. అది నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉండేది చెప్తున్నారు పరమాత్ముడు. ముక్కు రంధ్రాలకు అనుసంధానమై ఉండే ఇడాపింగళాల నాడులకు సూర్యచంద్రుల అధిపతులుగా ఉన్నారు. అటువంటి ఆ నాడులలో ప్రసరించే ప్రాణ ప్రవాహానికి చైతన్య జ్యోతిని అనుసంధానం చేయటం నేర్చుకోవాలి. ఈ అభ్యాసం బాగా కుదిరితే ఆ సాధకుడి యొక్క నేత్రాలలో ఒక కాంతి ఉదయిస్తుంది. ఆ కాంతి ద్వారా అతడు తన భూమధ్యలో ప్రకాశిస్తున్న పరమజ్యోతిని దర్శించగలుగుతాడు. ఇటువంటి సిద్ధి రావాలంటే ఆ సాధకుడు ప్రాణాయామ సాధనతో పాటు సత్యవ్రత నిష్టను, స్వాధ్యాయ నిష్టను కూడా సాధించాలి. లోపల ఉండే సూక్ష్మ రూపమైనటువంటి శరీరాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు మీరు. అందుకని దీంతో పాటు సత్యవ్రత నిష్టను, ఇవన్నీ కూడా ఈ వ్రతాలు నియమాలు ఇవన్నీ సత్యంగానే ఉండాలి. నిష్కామంగా కోరుకోనే కూడదు అన్నారు, కోరికలు ఉండకూడదు అన్నారు. స్వాధ్యాయ నిష్టను కూడా సాధించాలి. అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలా, మంచి మంచి విచారాలు వినాలా. ఈ హరివంశం వింటే చాలు మీకు. ఇది ఆత్మతత్వం బోధించేటువంటి కథ ఇది. అందుకని దీన్ని వినాల్సిందే మనం. సత్యవ్రత నిష్టను, స్వాధ్యాయ నిష్టను కూడా సాధించాలి. అవి లేకుండా కేవలం ప్రాణాయామాలు చేస్తే పరమాత్మ దర్శనం లభించదు. కేవలం ప్రాణాయామం మాత్రం అనుకుంటే చాలు. ఇవన్నీ చేయాలా. నిష్కామ రూపమైనటువంటి పరమాత్మ సాధన, పూజ, యోగము ఇవన్నీ చేస్తూ ప్రాణాయామాలు చేయాల. అవన్నీ నాకేం అక్కర్లేదు, ఈరోజు నుంచి
పూజ, పునస్కారం, స్నానము, సంధ్య ఏమీ అక్కర్లేదు. అంతే, నీకు కావలసిన దాంతో ఉండిపోతాం అంతే. ఇవన్నీ చేస్తూ చేయాలని చెప్పారు, ఇవన్నీ మానేయమని చెప్పలే. స్వాధ్యాయ రూపమైనటువంటి జ్ఞాననిష్ట, తత్వోన్ముఖమైన సత్యనిష్ట అనేవి రెండూ లేకుండా యోగ సాధన చేసి ఏవేవో సిద్ధులను సాధించే యోగుల యొక్క యోగశక్తి అంతా కుత్సితమైన ఇంద్రియ సుఖాలను సంపాదించుకునేందుకోసం ఉపయోగపడి ఆ ప్రయత్నంలో తీవ్రమైన పరహింసను, అధర్మ ప్రవృత్తిని ప్రోత్సహించి చిట్ట చివరికి ఆ వ్యక్తి సర్వనాశనమయ్యేటట్లు చేసి తీరిపోతుంది వాళ్ళకు. కనుక ఓ జనమేజయ, ఎందుకంటే కలియుగంలో ఉన్నాడు జనమేజయుడు, అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మోక్షం కావాలనుకునేటువంటి సాధకుడు తన మనస్సు ఇంద్రియ సుఖాల వైపు, హింస వైపు, అధర్మం వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. అతడు తన మనోమండలంలో ఉన్నటువంటి విరాట్, ఇక్కడ లోపల ఉన్నాడు విరాట్, హిరణ్యగర్భ ఈశ్వర రూపాలను అతిక్రమించాలి. అంటే స్థూల సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఇదంతా సమిష్టి, స్థూల సమిష్టి, ఈ చైతన్యాన్ని, సూక్ష్మ సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, అవిద్యా సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యాన్ని కూడా అతిక్రమించి కేవల శుద్ధ చైతన్యాన్ని తన హృదయంలో నింపుకోవాలి. అప్పుడే అతడు సమస్త సందేహాలను దాటి, సగుణ బ్రహ్మను కూడా దాటి పరిపూర్ణ పరమాత్మ స్థానానికి చేరుకుంటాడు. ఇదే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయలు అనబడేటువంటి 4 జీవాత్మ స్థితి భేదాలను అతిక్రమించిన తురియాతీత స్థితి అవుతుంది. ఇదే పరమపురుష స్థితి అని, ఇదే పరమపురుష స్థితి అని కూడా చెప్తున్నారు. బ్రహ్మ చైతన్యమయ స్థితి, ఇదే ఇంద్రియ మనోబుద్ధులకు అందని అవ్యక్త స్థితి, ఇదే నిత్యకూట స్థితి, ఇదే నిర్వికార స్థితి. నిజమైన సాధకుడు దీన్ని అందుకునే కృషి చేయాలి. జనమేజయ, ఇక మళ్ళీ సృష్టి ప్రక్రియలోకి ప్రవేశిస్తాను. నేను ఇందాక వర్ణించిన నారాయణ పరమాత్మ యొక్క నేత్రాల నుండి ఋగ్వేదం, యజుర్వేదం ఆవిర్భించాయి. జిహ్వాగ్ర నుంచి సామవేదం జన్మించింది, శిరస్సు నుంచి అథర్వణ వేదం ఉదయించింది. ఇలా ఆవిర్భవించిన ఆ 4 వేదాలకు తమ తమ ఆవిర్భవ స్థానాలు ఏమిటో తెలిసాయి కదా. తెలుసుకోవటాన్ని దీన్ని సంస్కృతంలో విందతి, విందతి అంటారు. ఆ విందతి అనే పదం మీద నుంచే వేదములు అనే పదం ఉద్భవించింది. అంటే వేదాలు తమ జన్మస్థానాలను తెలుసుకోగలిగాయి కనుక వాటికి వేదాలు అనే పేరు ఏర్పడింది అని భావం. అలా జన్మించిన వేదాలు తమ తమ భావనలకు అనుగుణంగా దివ్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను అనేక రూపాలుగా వర్ణించి చెప్పాయి. విశేషించి ఆయనను యజ్ఞరూపంగాను వర్ణించాయి. అందువల్లే అథర్వణ వేదం యజ్ఞపురుషుడు యొక్క శిరస్సు అయింది, ఋగ్వేదం యజ్ఞపురుషుడు యొక్క వక్షస్థలము మరియు మెడ కూడా అయింది, సామవేదం ఆయన యొక్క హృదయము, ప్రక్కటి ఎముకలు అయింది, మిగిలిన శరీర భాగమంతా యజుర్వేదమైంది. ఈ విధంగా ఆ యజ్ఞపురుషుడు సూటిగా పరమాత్మ నుంచే రూపాంతరం చెందాడు. ఇదే యజ్ఞపురుషుడు యొక్క వేదమయ స్వరూపం. ఇది సర్వభూతాలకు సుఖాన్ని కలిగించేది, హింసారహితమైనది, సనాతనమైనది, ఇహపర సుఖాలను అందించేది. జనమేజయ, ఇందాక నేను చెప్పిన యోగ సాధనకు ప్రారంభ బిందువు ఏది అంటే అది బ్రహ్మచర్యమే. ఈ బ్రహ్మచర్యాన్ని సాధించిన వాడే నిజమైన వేదవేత్త. మహర్షులు అలాంటి వాడినే యోగసిద్ధులు అంటారు. పూర్వ మహర్షులంతా కేవలం జ్ఞానమార్గం ద్వారా మనోనిగ్రహాన్ని సాధిద్దామని ప్రయత్నం చేసి అలసిపోయి చివరకు అష్టాంగ యోగ రూపమైన యోగ విద్య యొక్క సహకారం కూడా ఉంటే కానీ సంపూర్ణమైన
మనోవిజయం సులభం కాదని నిర్ణయం చేసి ఉన్నారు. వాళ్ళంతా ఇది ఎందుకులే యోగ విద్య అనుకున్నారు. కొనాక అందరూ మహాత్ములందరూ యోగ విద్యకే వచ్చారు. అందుకని ఈ యోగ విద్యను వైష్ణవ యోగ విద్య అనగా విష్ణు ప్రాప్తికరం అయినటువంటి యోగ విద్య అని వారు వ్యవహరించారు వాళ్ళంతా కూడా. కనుక జ్ఞానయోగ సాధకులు చిత్త నిరోధ రూపమైనటువంటి యోగ విద్యను కూడా సాధించి తీరాలని మనం గ్రహించాలి. ఈ బోధ విన్న జనమేజయుడు మహర్షి మనస్సును పూర్తిగా నిగ్రహించి దానిని స్వాధీనంలో ఉంచుకోవటానికి ఉపకరించే ప్రధాన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, మనస్సు యొక్క చలనానికి కానీ అది నిశ్చలమై మన అదుపులో ఉండటానికి కానీ కారణం మన బయట లేదు. ఆ కారణం మన లోపలే ఉంది. మన శరీరంతో పనులు చేస్తాయి. ఇంకా ఎంత బాగా వివరణ చేస్తున్నారు చూడండి, మన అదృష్టం. కానీ ఆ పనుల తాలూకు సంస్కారం మనస్సులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ సంస్కారమే రాగద్వేషాది పూరితమైతే మనస్సును చెలింపజేస్తుంది. ఆ సంస్కారమే జ్ఞానపూరితమైతే మనస్సును నిశ్చలం చేసి మన అదుపులో ఉంచుతుంది. కనుక నువ్వు అడిగిన కారణం మన లోపలే ఉంది అని నేను అంటున్నాను. కనుకనే బ్రహ్మవేత్తలైనటువంటి పెద్దలు కఠోర నియమాలను ఆశ్రయించి మనస్సును నిగ్రహించి తాము కావాలనుకున్న ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. చివరికి పరబ్రహ్మతత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఆత్మతత్వం మనస్సును దాటిపోయినది కదా, దాన్ని తెలుసుకోవడం ఎలా అని సందేహించవలసిన పని లేదు. ఆ తత్వం మనోతీతం అయినప్పటికీ వేదం ద్వారాను గురూపదేశం ద్వారాను దానిని తెలుసుకోవచ్చు. అంతేగాని కేవలం యజ్ఞయాగాది కర్మల ద్వారా, పూజా వ్రతాది కర్మల ద్వారాను మాత్రమే తెలుసుకుందామంటే సాధ్యం కాదు. జనమేజయ, ఆత్మయోగ సిద్ధి కావాలనుకున్న సాధకుడు ఈ క్రింది నియమాలను పాటించి తీరాలి. అతడు బ్రహ్మజ్ఞానమాత్ర ఆసక్తుడు కావాలి. వినయశీలి కావాలి. నిరంతరము గురుపాదిష్ట మంత్రజప తత్పరుడు కావాలి. గురుపాదాన్నే నమ్ముకోవాలి. స్వాధ్యాయ తత్పరుడు కూడా కావాలి. ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి. ఏ పని చేసినా నియమపూర్వకంగా బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఏది చేసినప్పటికీ కూడా నారాయణ కృష్ణ హరే పరమాత్ముడికి చేస్తున్నామని చేయాల. చేతులు జోడించుకొని గురువును సేవిస్తూ ఉండాలి. ప్రొద్దున సాయంత్రం కూడా మోక్షార్థమైన అనుష్ఠానాలు చేస్తూ ఉండాలి. నిరంతరము మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ పరమ పదాన్నే చింతిస్తూ ఉండాలి. ఏకాగ్ర చిత్తుడై ధ్యానతత్పరుడుగా ఉండాలి. మనస్సులోకి కామక్రోధాది వికారాలను చేరనీయరాదు. మమతాబంధాలను ఉంచుకోరాదు. స్త్రీచింత పనికిరాదు. పురుష చింత అంతకన్నా పనికిరాదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.